పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్ సెన్సేషన్ కామెంట్స్ చేశారు. పార్టీ మార్పుకు సంబంధించి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఆయనే చెప్తేనే రెస్పాండ్ అవుతాననేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. ఇక స్పీకర్ నుంచి నోటీస్ అందింది. నాలుగవ తారీఖు రోజున అఫిడవిట్ రూపంలో అక్కడ ఏం చెప్పాలో అక్కడ చెప్తా అనేటువంటి స్టేట్మెంట్ చేసిరు. ప్రస్తుతం చర్చ కొనసాగుతూ ఉంది. ఫస్ట్ పార్టీ ఫిరాయించింది దానం నాగేందరే. డాక్టర్ కురువ విజయ్ కుమార్ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు. మాట్లాడదాం. దానం నాగేందరు ఈ స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు, ఎట్లా చూస్తున్నారు? దానం నాగేందర్ గారికి నిజంగా విలువలతో కూడిన రాజకీయం చేయాలనుకుంటే ఈ స్టేట్మెంట్ ఇది ఒక బేస్లెస్ స్టేట్మెంట్. ఇది అంటే కేసీఆర్ గారిని వారికి చెప్పి మీరు పార్టీ ఫిరాయించారా, ఎట్లా మీరు ఏం సమాధానం చెప్తున్నారు అర్థం కావట్లేదు. అంటే ఒక పిరికి పంద చర్యగా ఈరోజు మేము అభివర్ణిస్తూ ఉన్నాం. నువ్వు కేసీఆర్ గారి దయ వల్ల కేసీఆర్ గారు ఇచ్చినటువంటి బీఫామ్తోన బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి మీరు ఈరోజు ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపై రేవంత్ రెడ్డి సంకల చేరి ఈరోజు నువ్వు మళ్ళీ సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి అది చేయి గుర్తు మీద పోటీ చేసి నీకు సిగ్గు అనిపిస్తలేదా, నైతికత లేదా అసలు ఈ ప్రభుత్వానికి కూడా? నేను అడుగుతా ఉన్నాను వాళ్ళు, నేను కనీసం ఇంకిత జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ చదువు రాని వ్యక్తులు కూడా అర్థం చేసుకుంటారు కదా. ఒక పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి దానం నాగేందర్ నువ్వు ఇంకో పార్టీ గుర్తు మీద ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినావు అంటే ఇక క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ ఉంది కదా. ఇంక ఇక్కడ అసలు స్పీకర్ గారు కూడా ఎందుకు ఈ నోటీసులు ఇస్తూ ఉన్నారు, ఎన్నిసార్లు ఇస్తూ ఉన్నారు? గతంలో విజయ్ కుమార్ గారు మొన్న దానం నాగేందర్ మాట్లాడుతూ కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరిన నేను భయపడను, రాజీనామా చేస్తా, ఉప ఎన్నిక వస్తుంది, నేనే గెలుస్తా అన్నాడు. మొన్న నేను నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నాడు. ఇప్పుడు కేసీఆర్ అడుగుతానే సమాధానం చెప్తాను. అందుకే చెప్తా ఉన్నాను నేను, దానం నాగేందర్ గారు భయపడతా ఉన్నారు కదా. భయపడి ఎన్నికలు వస్తాయి కాబట్టి ఓటమి ఆయన ముందు కనిపిస్తూ ఉంది కాబట్టి ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వెంట కేసీఆర్ గారు వెంట ఉన్నారు కాబట్టి ఆ విషయం అర్థమైపోయి ఈరోజు ఒక బుకాయింపు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నువ్వు ఎందుకంటే ధైర్యంగా చెప్పండి, ఎందుకంత మీకు చేతగాని వ్యవహారం ఎందుకు? పెద్దలు కడియం శ్రీహరి గారు పెద్ద మనిషి అంటారు. ఆయన నీకు ఏం విలువలు ఉన్నాయో అర్థం కావాలి. నేను ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటా, నేను పార్టీ మారలేదు, ఇదంతా ఏఐ మార్ఫింగ్ ఫోటోలు వీడియోలు అని చెప్తూ ఎందుకు తప్పించుకుంటా ఉన్నారు మీరు? ఎందుకు భయపడతా ఉన్నారు? దానం నాగేందర్ గారు మీరు ఒకసారి పార్టీ మారినాయని అంటారు, మీరు పార్టీ మారినారని చెప్పేసి లీగల్ అఫిడవిట్ ఇచ్చారు, అది కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేసినారు. ఇంకా ఏం కావాలా? స్పీకర్ గారు కూడా ఏం కావాలా? క్లియర్ కట్ ఆధారాలు ఉన్నాయి, అన్ని రకాల ఆధారాలు మేము సమర్పించాము. స్పీకర్ గారు ఎలాంటి విచారణ లేకుండా నిర్ణయాలు తీసుకొని ఆయన సస్పెన్షన్ వేటు వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేను ఇంకొకటి మాట్లాడుతూ ఉన్నా, గౌరవ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టారు. తెలంగాణ వాళ్ళు దేశమంతా రాజ్యాంగం బుక్కు పట్టుకొని ఈ దేశంలో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి అన్ని రాష్ట్రాలు తిరుగుతూ మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగానికి తూట్లు పడిచింది నిజం కాదా? రాజ్యాంగ విలువలకు తూట్లు పడిచింది నిజం కాదా? రాజ్యాంగాన్ని తుంగలో తొక్కింది నిజం కాదా? ఈరోజు రాజ్యాంగ సంక్షోభం వచ్చే విధంగా పార్టీలు ఫిరాయింపు చేసింది నీ ముఖ్యమంత్రి కాదా, నీ కాంగ్రెస్ పార్టీ కాదా? మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు 2024లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో న్యాయపత్ర అనేటువంటి ఒక ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ ఎవరైతే యాంటీ డిఫెక్షన్ లాగా పాల్పడతారో 52వ రాజ్యాంగ సవరణని మేము మారుస్తామో, ఈ యొక్క పార్టీ ఫిరాయింపుల చట్టంలో కొన్ని లోపాలు ఉన్నాయి, వాటిని కూడా తూర్చి తప్పకుండా పూర్తి స్థాయిలో మార్పులు చేస్తాము. ఎవరైనా పార్టీని ఫిరాయించినట్లయితే పార్టీ మారిన తక్షణమే వారి సస్పెన్షన్ వేటు పడే విధంగా ఈ చట్టం చెప్పేసి అన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినావు. నువ్వు ఇచ్చిన హామీ మేరకు నీ ఎమ్మెల్యే గారి మీద రాజీనామా చేయించు, లేకుంటే వేటు వేయించు. ఇప్పుడు ఇప్పటికే 8 మందికి క్లియరెన్స్ ఇచ్చారు, క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్ వాళ్ళు. టెక్నికల్గా బీఆర్ఎస్ ఇప్పుడు ఇద్దరు పెండింగ్, కడియం ఆలోచన పెండింగ్ ఉంది, దానం 4వ తారీఖు. మీరు ఏం డిమాండ్ చేస్తారు? ఫైనల్ ఏం చెప్తారు? యాదృచ్ఛికంగా స్పీకర్ గారిది కూడా వికారాబాద్ నియోజకవర్గమే, అక్కడి నుంచి వారు గెలిచారు. మీరు వెళ్తున్నది కూడా వికారాబాద్ దగ్గర కాబట్టి అక్కడికి వెళ్తా ఉన్నారు కాబట్టి స్పీకర్ గారిని పిలిపిస్తారా, లేకుంటే నీ ముఖ్యమంత్రి గారికి ఆదేశాలు ఇస్తారా, లేకుంటే ఏం చేస్తారో చేయండి. కానీ మీరు ఇచ్చినటువంటి ఏదైతే ఆ మాట ఉందో ఆ మాట ప్రకారంగా మీరు తక్షణమే వేటు వేయండి. వారి మీద అన్ని రకాల ఆధారాలతో సహా బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది, కోర్టుకు విన్నవించినాము, మేము అఫిడవిట్లు కూడా ఇచ్చాము, మేము అన్ని రకాల ప్రూఫ్స్ పెట్టి చేసినాము. తక్షణమే వారి మీద వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. నువ్వు పార్లమెంట్లో రాజ్యాంగం పట్టుకో, రాజ్యాంగ విలువల గురించి మాట్లాడే రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రంలో రాజ్యాంగ విలువలకు తూట్లు పడుస్తున్నటువంటి నీ రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పండి. రేవంత్ రెడ్డి గారిని మీరు కట్టడి చేయండి, రాజ్యాంగాన్ని కాపాడండి అని బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రాజ్యాంగం గురించి మాట్లాడే రాహుల్ గాంధీ గారు
పేదల గురించి గారు మాట్లాడే రాహుల్ గాంధీ గారు ఈరోజు హైదరాబాద్లో పేదల ఇళ్లను కూలుస్తున్నటువంటి నీ రేవంత్ రెడ్డి గారికి నీవు సూచించు, నీ ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేయమని రేవంత్ రెడ్డి గారికి నువ్వు సూచించు, నీవు ఇచ్చినటువంటి డిక్లరేషన్లు అమలు చేయమని నీ రేవంత్ రెడ్డి గారికి సూచించు. ఇన్ని రకాల హామీలు ఇచ్చారు, ఒక్క హామీ కూడా నెరవేర్చే పరిస్థితి లేదు. కాబట్టి రాహుల్ గాంధీ గారు తక్షణమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి సూచించి రాజ్యాంగ విలువలను కాపాడాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. దానం నాగేందర్ చేసినటువంటి స్టేట్మెంట్ పైన కేసీఆర్ చెప్తేనే మాట్లాడుతున్నటువంటి స్టేట్మెంట్ టెక్నికల్గా నిజంగానే ఈరోజు వికారాబాద్ వెళ్తూ ఉన్నారు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ. గతంలో న్యాయపత్రం అంటూ మీరే హామీ ఇచ్చారు, దేశమంతా రాజ్యాంగం పట్టుకొని తిరిగారు. పార్టీ ఫిరాయించినటువంటి వారిపైన ఇమ్మీడియట్గా పార్టీ మారినటువంటి వారిపైన వేటు వేయాలనేటువంటి డిమాండ్ మీరే చేశారు. 10 మంది మారారు, సూచన చేయండి అనేటువంటి అంశాన్ని విజయ్ కుమార్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.